నమస్కారం ప్రజలారా. మన జగనన్నను ఇరాన్కి ప్రెసిడెంట్ని చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. ఎందుకంటే మనకు అక్కడ అవకాశం ఉన్నది. మరి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక సర్వేని నిర్వహించి అది మన జగనన్నకే బాగా ఎక్కువగా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇటువంటి వాతావరణం, ఇటువంటి ఘర్షణ వాతావరణం, ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోగలిగినటువంటి మొగోడు, ఎదుర్కోగలిగినటువంటి పులి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మన జగనన్నేనని ప్రపంచ దేశాలు కూడా మరి గుర్తించినాయి. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మరి ప్రపంచ దేశాలు కూడా మన అన్నను గుర్తించినాయి అనేది ఇది చాలా మనకు అభినందనీయకరమైనది. అదేవిధంగా ఇకపోతే ఇరాన్ అధ్యక్షుడు పోవడం సరే, మరి దాన్ని భర్తీ చేయాలంటే మన జగనన్నే రావాలని చెప్పి మరి ఇరాన్ దేశం నుంచి కూడా రాయబారిగా రావడం జరిగింది మన తాడేపల్లి ప్యాలెస్కి. మరి తాడేపల్లి ప్యాలెస్కి రాయబారి వచ్చినాడు, బాగానే ఉన్నది. ఈ మిలిటరీ ఏమో లోపలికి అన్నాడు. మరి ఆ లోపలికి పోయిన తర్వాత సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీ అయితే నువ్వేడికి పోతావు, లోపలికి నువ్వు పోయేదానికి కుదరదు, మేము మా ఆయనతో మేమే మాట్లాడి చెప్తాంలే అని చెప్పి మరి ఆయన్ని తిరిగి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి యుద్ధాలు జరిగేటువంటి దేశాల్లో మన అన్నలాంటి వ్యక్తి కన్నా ఉంటే అంటే ఇక్కడ మన రాష్ట్రంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి మన అన్న అధికారంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఏమీ కాకుండానే మాస్కులు అడిగితేనే ఒక దళిత డ్రైవర్ని ఇది చేయటం, ముఖ్యమంత్రి పదవి కోసం సినాయన్ను ఆయుధాల పూజ చేసి మరి చేయటం, అదేవిధంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయని చెప్తే అతను శవం ఏ విధంగా తేలినాడు, మా అక్కని ఏడిపిద్దు అని చెప్పి ఒక గౌడ్స్కు సంబంధించినటువంటి ఒక 10వ తరగతి చదువుకునేటువంటి పిల్లకాయని ఏ విధంగా పెట్రోల్ పోసి రగలబెట్టినారు గతంలో. అంటే ఇవన్నీ కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటియే. అదేవిధంగా దేవుడు భూములు, అదేవిధంగా దేవుడు గుళ్ళు, అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసేటువంటి పూజారుల వేతనాలు, ఆ పూజారులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దేవాలయమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ప్రభుత్వ స్థలాలు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రభుత్వ ధనాన్ని కాదు, ఏ విధంగా మనం లూటీ చేయగలిగినాం గతంలో అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు ఎట్టా ఇప్పుడు మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలంటే చాలా టైం పట్టేట్టుగా ఉండాలి. మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నది కదా పోస్టు, ఆయన పేరు ఏం పేరు, ఆయుతుల కుమైనా ఏదో గిని సరే ఏదో ఒక కుమైన్ అనుకోండి, దాంతో మనకైనా ఏం పని. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా మరి మన జగనన్న పోయి అక్కడ అన్న అంటే మనకు మళ్ళా గతంలో మన సజ్జల గారు ఏం చెప్పినారు, మాకు మళ్ళా ప్రైవేట్ సైన్యం ఉన్నదన్నాడు. అర్థం కాలా, అవసరం ఉంటే మన సైన్యాన్ని కూడా అక్కడ దించేదానికి ఎటువంటి ఇబ్బంది లే. మన పులివెందుల నుంచి చాలామంది మన సైన్యం ఉన్నది, అదేవిధంగా మన చెవిరెడ్డికి సంబంధించి కొంతమంది సైన్యం ఉన్నారు, అదేవిధంగా మన ఇంకొక ఆయన పేరు ఎందుకులే ఆయన దగ్గర కూడా సైన్యం ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి డెకాయిట్లు, పెట్లర్లు, అదేవిధంగా స్మగ్లింగ్లు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశమై మరి అన్నతో జూమ్ కాల్ మాట్లాడినారు. మరి ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి సాబ్ మీరు ఖచ్చితంగా ఇరాన్ బాధ్యతలు చేపట్టాలి. మీరు అక్కడ వాళ్ళకు ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి అంత తలకాయ లేదు. అంటే మనం లండన్ నుంచి టాబ్లెట్లు వాడినప్పటికీ మరి ఇటువంటి అయితే మనకు బాగా ఎక్కుతాయి, ఇటువంటి మనం బాగా డీల్ చేయగలం అని చెప్పి వాళ్ళు ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నారు జగనన్న. మరి మనం అందరం ఓకే 2039లో మనం మన దేశానికి ప్రధాని అవుదాం, మరి దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. మనం అప్పుడు దాకా ఇప్పుడు మనకేం పని ఏమి లేదు కదా, ఏం పని ఉన్నది, గరిగరిక కహానీ తప్ప వేరే ఏం లేదు. మరి ఏమన్నా ఉన్నా కూడా మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. బయటకు వచ్చినా కూడా మనం ఈ శవం కనపడుకుంటే మన కార్ల కిందన వేసి తొక్కిచ్చి శవం కనపడిందిరా శవంగినని చెప్పి శవంగా చిత్రీకరించి శవం ప్రాణంతో ఉన్నా కూడా శవం అయిపోయినాడని ఒకటి ఏదో ఒకటి చేసి మనం శవరాజకీయాలు చేసేదానికి ప్రస్తుతానికి మనకు ఇక్కడ అంత లేదు. కాబట్టి మనకు బ్రహ్మాండంగా అక్కడ మంచి పొడుగ్గా ఉండేటివన్నీ పడతా ఉన్నాయి. మరి అక్కడికి పోతే మనకు చాలా మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే మీ అభిప్రాయం, మీరు ఏ దేశానికి ప్రధాని చేయాలనుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు, ఇబ్బంది ఏమి లే. ఎవరే ఇవన్నీ నీకెంటది ఏంది సీమరాజా అని మీరు అనుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు కూడా జగన్ అయితేనే బాగుంటుంది అంటున్నాడు. ఎందుకంటే మంచి మనిషి కదా, చూసినారు ప్రపంచవ్యాప్తంగా కూడా
మన జగనన్న ఎలాంటి వ్యక్తి, మన జగనన్నకి ఎంత మేర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మన జగనన్న ఎంత మేర చేయగలడు, మన అన్నకు ఎటువంటి సైన్యం ఉన్నది, ఎటువంటి పాలేరులు ఉన్నారు, ఎటువంటి సలహాదారులు ఉన్నారు అనేది అమెరికా అధ్యక్షుడు కూడా కనుక్కొని ఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కాకంటే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అనేది అనుకుంటా ఒకటి ఉండి నా పక్కన పెట్టుకొని బో అంటే మనం లెంతీ క్వశ్చన్ అనే తలికే వచ్చి వేసే ఉంటాడు అనేదో చెప్పినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ఖచ్చితంగా మరి మన జగనన్నకి ఇటువంటి అవకాశం రావడం అనేది మనందరం కూడా మామూలు సంతోషం కాదు. కొంతమంది బాణసంచాలు పేర్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు, కాకంటే జోబీలు ఖాళీగా ఉన్నాయని చెప్పి కొద్దిగా ఆగుంటారు. సరే ఏదో ఒకటి చేసి అయితే పేలుస్తారు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రజలారా, మన అన్నకు ఇటువంటి అవకాశం దక్కడం అనేది మరి మన అన్న చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించు. లైవ్లో కొడతాడు ఇప్పుడు, ఎందుకంటే గతంలో ఇంట్లో కూర్చొని కొడతా ఎవరిని వండి కొట్టండి ఇండు కొట్టండి అనేవాడు కదా. ఇప్పుడు అది ఉండదు, ఇప్పుడు లైవ్ యుద్ధమే, మామూలుగా ఉండదు. ఇక ఎవరు అవసరమైతే పులివెందుల నుంచి బాంబులు చుట్టించే మనసులైనా ఇరాన్కి తీసుకొని పోతాడు తోడుగా పెట్టుకొని పోయి. అంటే గతంలో మా రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీబుల్లో బాంబులు ఉండేటివి, వాళ్ళ జీబుల్లో బాంబులు, వాళ్ళ ఎండల్లో వాళ్ళ దొడ్డుల్లోనూ బాంబులు వాళ్ళ చేతలతోనే చుట్టేవాళ్ళు అని చెప్పి మనం అందరం కూడా వినే ఉన్నాం. మరి అటువంటి బాంబులు తయారు చేసేటువంటి మరి శివారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడంట అప్పట్లో. సరే శివారెడ్డి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా అంటే కొత్త రకంగా తయారు చేసేటువంటి ఈ బాంబులు కొత్తగా తయారు చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాడని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ అన్న త్వరలోనే ఇరాన్ దేశానికి అధ్యక్షుడు అవుతాడు, బాంబులు చుడతాడు. పులివెందుల బాంబు రుచి ఏందనేది దేశాలు కాదు కదా, ఖండాలకు వ్యాప్తి చేసేట్టుగా అన్న సిద్ధం చేస్తాడని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన జగనన్న నువ్వు గుర్తించి అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచవ్యాప్తంగా అంటే దేశ విదేశాల్లో ఉండేటువంటి ఈ స్మగ్లర్లు అయితేనేమి, ఇంకొక రకంగా ఉండేటువంటి వ్యక్తులు అయితేనేమి, పెట్లర్లు అయితేనేమి, అందరూ కూడా ఒరే జగన్మోహన్ రెడ్డి అయితే ఇరాన్ దేశంలో నిలబడితే చాలురా నాయనా, ఈ బాంబులు అన్నీ దుమ్ములు లేపుతాడని గుర్తించినారంటే ఇంతకన్నా గౌరవం మనకి ఏం కావాలి ప్రజలారా? మీరు ఆలోచన చేయండి. మనం 5 సంవత్సరాలు కేవలం మన రాష్ట్రాన్ని మనం ముఖ్యమంత్రిగా మన అన్న కూర్చుంటేనే ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఈరోజు అమెరికా అధ్యక్షుడు కూడా గుర్తించి మరి అక్కడికి మన జగనన్నను పంపిద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాడంటే మన భారతదేశ ప్రధానమంత్రి అయితే తల్లి ఇంకెట్టుంటుంది ఒకసారి ఆలోచన చేయండి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మన పులి మరి ఇరాన్ బాధ్యతలు చేపట్టి అక్కడ కూడా మన పులివెందుల బాంబు రుచి చూపించాలని చెప్పి మనమైతే కోరుకుందాం. ఖచ్చితంగా అది అవుతుంది, ఆ పని అవుతుంది. ఎందుకంటే అన్న ఖచ్చితంగా అవుతాడు అనేది నా నమ్మకం. మీ నమ్మకం ఏంది, మీ అభిప్రాయం ఏంది అనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.